माफी नहीं मांगूंगा, मर जाऊंगा मगर माफी नहीं मांगूंगा। Wake up to reality. सुप्रीम कोर्ट से राहुल गांधी को बड़ा झटका लगा है। आरएसएस को महात्मा गांधी का हत्यारा बताने पर कोर्ट ने कहा कि या तो वो अपने बयान के लिए माफी मांगे या फिर केस का सामना करें। राहुल गांधी ने अवमानना मामले में सुप्रीम कोर्ट से माफी मांग ली है। Rahul Gandhi, the Congress president, has given an unconditional apology. ఇలానే నోటికొచ్చిన సొల్లు వాగుడంతా బాగే సావర్కర్ని విలన్ చేయడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసి ఆఖరికి సుప్రీం కోర్టుతో దొబ్బులు పెట్టించుకున్నాడు. సావర్కర్ ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నోటుకొచ్చిన మాటలు వాగొద్దు అని అక్కడ వెళ్ళిపోయి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత ఇంకొకరి మీద ఇట్లా నేను నోరు పారేసుకున్నాడు. అప్పుడు కూడా పోయి మళ్ళీ సారీ చెప్పాడు. మొన్న కూడా ట్విట్టర్లో ఏదో నోరు పారేసుకుంటే వాళ్ళ లాయర్ పాపం వద్దున ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంకో కేసు నడుస్తుంది, నువ్వు అనవసరంగా నోరు పారేసుకుని దొబ్బించుకోకు, నేను కోర్టులలో అడుక్కోలేక చచ్చిపోతున్నాను, ఎన్నిసార్లు సారీ చెప్తామని చెప్పాడు. ఇట్లా ఉంటుంది మన రాహుల్ గాంధీతో. పప్పు అని మాత్రం అనొద్దు, హీఈస్ నథింగ్ బట్ ఆతంకవాది. మీరు చూడండి ఇప్పుడు ఐ లవ్ మొహమ్మద్ ఆ రాహుల్ గాంధీ చొరవ వల్లే జరుగుతుంది, అండ్ ఆ లడాక్ ఇష్యూ రాహుల్ గాంధీ చొరవ వల్లే జరుగుతుంది. విదేశాలకు వెళ్తాడు, అక్కడ నుంచి ఫండ్లు తెచ్చుకుంటాడు, ఇక్కడ వాళ్ళకి ఫండింగ్ చేపిస్తాడు. ఇతని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ హటావో దేశ్ కి బచావో.